బయటికి రండి ఇచ్చాను. అందరు ఇక్కడ ఓం సద్గురు శ్రీ విరాట్ కోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారు దేవస్థానం రేమిడిచర్ల గ్రామం పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈరోజు కరాలపాడు గ్రామం నుంచి తుమ్మల చెరువు నుంచి మనం భజన కార్యక్రమం ప్రవచన కార్యక్రమం నిమిత్తం ఈ గ్రామం రావడం జరిగింది. అందులో భాగంగా అది భజన కార్యక్రమం మాకు శివాలయంలో, కానీ మొన్నే శివాలయం బ్రహ్మంగారి గుడి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో ఈ యొక్క బ్రహ్మంగారి ఆలయం తీసుకుంటే రేమిడిచర్ల గ్రామంలో శివాలయం ఇంకా ఇంతకంటే బాగా కట్టారు. కానీ ఈ బ్రహ్మంగారి ఆలయం కూడా మనకు తెలిసి దరిదాపుకి ఈ పల్నాడు జిల్లాలో ఎక్కడా కూడా ఇలాంటి ఆలయం లేదు. ఎందుకనంటే కింద శంకుస్థాపన దగ్గర నుంచి పైన శిఖరం దాకా కూడా మొత్తం గ్రానైట్ రాతి నిర్మాణంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఎంత గొప్పగా ఉన్నదో ఎటు చూసిన ఆలయం. ఈ కాలంలో ఇంత గొప్ప గుడి అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంత మారుమూల పల్లెటూరులో రేమిడిచర్ల అనేది బాగా వెనకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతం ఇది. కానీ ఈ చుట్టుపక్కల ఉన్న తండాలన్నింటికి కూడా ఇది ఒక కేంద్రంగా ఈ బ్రహ్మంగారి గుడి కావచ్చు, ఆ శివాలయం కావచ్చు, అద్భుతంగా నిర్మాణం చేసినటువంటి సంకల్పం చేసినటువంటి మహాత్ములందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారికి సహకరించినటువంటి గ్రామస్తులు, పెద్దలు, మహాదాతలందరికీ కూడా బ్రహ్మంగారి తరపున అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంత అద్భుతమైనటువంటి ఆలయం చూడటం నిజంగా మేము చూడగానే మనసంతా నాకైతే పరవశించింది. ఎందుకంటే ఎటు చూసినా రాజ నిర్మాణం ఈ రోజుల్లో మరి ఇంత గొప్ప టెక్నాలజీ ఉంది, కానీ దీని బోలెడు ఖర్చుతో, శ్రమతో, మరి ఇంత ఐకమత్యంతో ఇంత నిర్మాణం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఆ బ్రహ్మంగారి యొక్క అనుగ్రహ భాషణంతో చక్కగా నిర్మించారు. కానీ దీనికి ప్రతి గురువారం ఇక్కడ మనం భజన కార్యక్రమం పెట్టుకోవాలి, ఐకమత్యంతో భజన కొనసాగాలి. ఎందుకంటే మనం దేవాలయాలు కోట్ల రూపాయలు పెట్టి కడుతున్నాం, కానీ భజనలు, ప్రవచనాలు జరగాలి, ప్రసాద కార్యక్రమాలు జరగాలి, జనాలు పెరగాలి. ఈ యొక్క ఆలయాన్ని మన జీవితంలోకి అనువాదం చేసుకొని ప్రతి మనిషి కూడా బ్రహ్మంగారు ఏ సంకల్పంతో ఆయన ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో జన్మించి ఆయన గొప్ప సంఘ సంస్కర్త, ఆయన లాంటి మహాత్ముడు మనకు తెలిసి దరిదాపు భూమండలం మీద. ఎందుకంటే మనకి శ్రీకృష్ణుడు తర్వాత బ్రహ్మంగారే మళ్ళీ ఆ యొక్క వారసత్వాన్ని అంత గొప్పగా పుణుకుపుచ్చుకొని, ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో ఉంటా నలుగురు సంతానం పెట్టుకొని కులవృత్తిని చేసుకుంటూ ఎక్కడ రూపాయి యాచకత్వం లేకుండా బ్రహ్మాండంగా జీవితాన్ని, మరి గృహస్థాశ్రమాన్ని ఎట్లా పండించవచ్చు, గృహస్థంలో సన్యాసిగా ఎట్లా మారవచ్చు, భగవత్ తత్వాన్ని ఎట్లా తెలుసుకోవచ్చు అనేటువంటి సంపూర్ణ శివతత్వాన్ని, విష్ణుతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి మహాపురుషోత్తముడు బ్రహ్మంగారు. మనలాంటి గృహస్థులందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయుడు బ్రహ్మంగారు. అట్లాంటి బ్రహ్మంగారిని మనం తెలుగు జాతి అంతా గౌరవించుకోవటం, ఈ రకంగా దేవాలయాలు కట్టుకోవటం, ఆరాధించటం, ముఖ్యంగా అందరికంటే ఆయన అనుసరించాలి. మనందరం ఆయన వారసుకు ఆ వారసత్వాన్ని నడపడం కోసమే నిజంగా మన వాళ్ళు ఇదంతా చేసింది. ఇది ఇంకా రానున్న రోజులు ఈ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల బ్రహ్మాండమైనటువంటి కేంద్రంగా వెలుగొంది గొప్ప గొప్ప కార్యక్రమాలు కొనసాగుతూ, మరి ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడు కూడా నామకీర్తన అనేది గ్రామానికి చాలా మంచిది. బ్రహ్మంగారి గుడిలో, ఎందుకంటే బ్రహ్మంగారు గురుతత్వం, గురువు ఆయన జగద్గురువు అన్నమాట. అందుకని ఆయన గురుతత్వం అనేది వారానికి ఒక రోజు భజన కార్యక్రమం, సంవత్సరానికి ఒక 4-5 ఇలాంటి ప్రవచన కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకొని భక్తులు కూడా పెరగాలి. కార్యక్రమం అసలు ఈ స్థలం, ఈ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే మైమర్చిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఆయన యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మరి ఈ ఆలయం ఇంకా రానున్న రోజుల్లో ఈ బాగా ఆంధ్రప్రదేశ్ వైడ్గా ఇది ప్రపంచ ఖ్యాతిగా గడించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. హరి ఓం తత్సత్. జై శ్రీమద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర పతయే హర హర మహాదేవ శంభో శంకర.
ఆలయం ఎటు చూసిన అద్భుతంగా ఉందాయా, మామూలు కట్టడం కాదు. ఎక్కడ సిమెంట్ అన్న మాట వాడకుండా, ఐరన్ కానీ సిమెంట్ కానీ అట్లాంటి ఏమీ లేకుండా అద్భుతమైనటువంటి ఈ ప్రాంతంలో ముఖద్వారం కూడా మొత్తం రాతి నిర్మాణమే. ఇక ముఖద్వారమే కాదు, అసలు ద్వయస్తంభం తీసుకుంటే చూడండి ఎంత నిడివి ఉన్నదో, ఎంత అద్భుతమైనటువంటి విధానంతో కొనసాగిందో. అసలు చూడండి మొత్తం రాతి చుట్టూ బొమ్మలతో చెక్కినటువంటి నిర్మాణం. అంతేకాదు పీఠం కూడా చూడండి, పీఠం కూడా రాతి పీఠం. అట్లాగే ముందున్నటువంటి ద్వయస్తంభం, ఉపద్వయస్తంభం. అట్లా ఈ గుడి మొత్తం తీసుకుంటే ఎటు చూసినా కూడా రాతి నిర్మాణం. అద్భుతమైనటువంటి ఈ యొక్క రాతి కట్టడం. మనం ఆలయం తీసుకుంటే ఎటు చూసినా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆలయం. అదిగో శిఖరం వరకు కూడా మొత్తం రాతి నిర్మాణం. ఎంత అద్భుతం ఆ గుడి. కొన్ని వేలు సంవత్సరాలు కూడా చెక్కు చెదరినటువంటి ఆలయంగా తీర్చిదిద్దినటువంటి గ్రామస్తులు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంత గొప్పగా నిర్మాణం. స్థలం కూడా కావాల్సినంత స్థలం ఉన్నది. మొన్న ఈ మధ్య మరి ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఈ ఎదరు ఈశాన్యంలో చెరువు, చక్కని చెరువు, బ్రహ్మాండమైనటువంటిదిగా చెరువు కూడా ఉన్నది. ఊరంతా కూడా ముందు వైపు ఉన్నది. బ్రహ్మాండంగా మరి ఆలయం చాలా బాగున్నది. వీలైతే అందరూ కూడా ఒకసారి చూడవచ్చు ఈ ప్రాంతానికి వచ్చి. హరి ఓం తత్సత్. సర్వం శివార్పణమస్తు.